మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సంజయ్ గారి భర్తేనా? అవును సార్. ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్. ఏంటి సార్? బిల్లు కట్టిన తర్వాతే మీకు ఈ విషయం చెప్పమన్నారు. అదేంటి సార్? చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్ క్లియర్ చేయలేదు అని డెడ్ బాడీస్ ఇవ్వరు, కానీ వాళ్ళు అలా చేయకూడదు అని మీకు తెలుసా? ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన 2 గంటల లోపే డెడ్ బాడీని కుటుంబ సభ్యులకి ఇవ్వాలి. బిల్ ఎంత పెండింగ్ ఉన్నా డెడ్ బాడీని ఫస్ట్ ఇవ్వకుండా ఆపలేరు. ఒకవేళ ఆపితే 104 నంబర్ కి డయల్ చేయొచ్చు. ఈ హెల్ప్ లైన్ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. అలా చేస్తే పోలీసులు వచ్చి ఆ ప్రైవేట్ హాస్పిటల్ పై యాక్షన్ తీసుకుంటారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా డెడ్ బాడీ ఇవ్వకుండా ఆపలేరు. ఇది గవర్నమెంట్ రూల్ కి అగేన్స్ట్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏ హాస్పిటల్ అయినా బిల్ క్లియర్ చేయకుండా డెడ్ బాడీ ఇవ్వకుండా ఆపితే 104 నంబర్ కి కాల్ చేయొచ్చు. ఈ హెల్ప్ లైన్ స్టార్ట్ అవ్వబోతుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? అస్సాంలో పెట్టిన ఈ నియమం మొత్తం భారతదేశం ప్రభుత్వాలన్నీ పెట్టాలి అని ఆశిస్తాం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని ఏదో ఒక విధంగా వీడియో గాను మెసేజ్ రూపంలో గానీ ప్రభుత్వం వరకు చేరేలా షేర్ చేద్దాం. ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్ ఎంత పెండింగ్ లో ఉన్నా కూడా డెడ్ బాడీని ఆపకుండా ఈ నియమం తీసుకురావాలని గట్టిగా